బహు ప్రియుడా నా ధైర్యమా, నా యేసు నా తోడున్నా నాకు భయం లేదు. నా రక్షక కర్తతో నేనానందించును. నా యేసు నా తోడున్నా నాకు భయం లేదు. నా రక్షక కర్తతో నేనానందించును. రోషాగ్ని గుండమైన నన్ను కాచలేదు. నా యేసు నాతో ఉన్నా నాకు భయం లేదు. రోషాగ్ని గుండమైన నన్ను కాచలేదు. నా యేసు నాతో ఉన్నా నాకు భయం లేదు. బలవంతుడా నా బలమా, బహు ప్రియుడా నా ధైర్యమా, బలవంతుడా నా బలమా, బహు ప్రియుడా నా ధైర్యమా, నా యేసు నా తోడున్నా నాకు భయం లేదు. నా రక్షకతో నేనానందించును. నా యేసు నా తోడున్నా నాకు భయం లేదు. నా రక్షకతో నేనానందించును. చెప్పువారు తీరులేదు, యేసయ్యా తోడుంటే వందలు మాయలేదు. నలువది ఏదైనా చెప్పువారు తీరులేదు, యేసయ్యా తోడుంటే వందలు మాయలేదు. బలవంతుడా నా బలమా, బహు ప్రియుడా నా ధైర్యమా, బలవంతుడా నా బలమా, బహు ప్రియుడా నా ధైర్యమా, నా యేసు నా తోడున్నా నాకు భయం లేదు. నా రక్షకతో నా యేసు నా తోడున్నా నాకు భయం లేదు. నా రక్షకతో బలవంతుడా నా బలమా, బహు ప్రియుడా నా ధైర్యమా. దేవుని బిడ్డలారా, ఎంతో ఆసక్తితో మీరు దేశ విదేశాల నుంచి, పల్లెటూర్లు గ్రామంలో నుంచి ఎంతో మంది తెలుగు భాషలు మాట్లాడే వీక్షకులు ఎంతో ఆసక్తితో చూసి ఎంతో మంది బలం పొందుతున్నారు. ఈరోజు మీకు వస్తున్న ఈ వార్త నిజముగా ఓడిపోయి బలహీనులైన వాళ్ళకి బలమునిచ్చే వార్త, నిరీక్షణ కోల్పోయిన వారికి నిరీక్షను ఆశను కలిగించే వార్త. నీ ఆత్మలో విరిగి నలిగిన వారైతే ఈరోజు నీ ప్రాణము, నీ ఆత్మను, నీ హృదయమును యేసుక్రీస్తు తన స్వస్థత కలిగిన ఆ దివ్య హస్తముతో ముట్టి నిన్ను స్వస్థతపరిచే రోజు ఇగో నీ దుఃఖ దినము సమాప్తం. అందరు చదువు హల్లెలూయా, అందరు గట్టిగా చదువు హల్లెలూయా. నీ దుఃఖ దినము సమాప్తమాయను. ఒకరు మన ఈ దేశపాండే నగర్ లో డాండేలి నుంచి నడుస్తున్న ఈ ప్రార్థన మన అంకల్ గారు ఇక్కడ ఎప్పటికీ ప్రార్థన నడపండి. మనకు ప్రార్థన కావాలి, మన పిల్లలు దేవుడిని వరదిల్లాలి, ఇంకా బలపడాలి, మా ఇంట్లో ఆశీర్వదింపబడాలి అని అంకల్ గారు ఎప్పటికైనా ఇక్కడ మీరు ప్రార్థన నడుకోండి అని చెప్పి ఎంతో ప్రోత్సహించారు. కాబట్టి ఈ కుటుంబమును కాక ఇక్కడ ఉన్న వస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలను ఆశీర్వదించి దీవించుటకు ఒకరు ఆత్మలో ప్రేరేపించిన వారు ఒకరు ప్రార్థన చేస్తారు. చేయండి ప్రార్థన. Yes, my Lord. Yes. అవును తండ్రి, స్తోత్రం. Yes. Oh, praise the Lord Jesus. Holy to your name, Lord. అవును ప్రభువా. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. I praise your name, Jesus. Thank you, Jesus. Hallelujah. Oh, Rabba Shabala Badaraba Sakarama. Thank you, Father. అవును తండ్రి.
అవును ప్రభువా. ఎస్ ఫాదర్. ఎస్ మై లార్డ్. ఎస్ మై లార్డ్. అవును తండ్రి. అవును తండ్రి. అవును తండ్రి. అవును ప్రభువా. బలమిచ్చిన దేవుడు. అవును తండ్రి రాజా, నీకు స్తోత్రం ప్రభువా. ఎస్ అయినా. అవును తండ్రి. అవును ప్రభు రక్షక. ఎస్ ఆమేన్. మా దేశపాండే నగర్లో ఉన్న మా మల్లాపురం అక్క ప్రార్థించింది, చాలా సంతోషమైంది. దేవుడు ఇంకా మీ కుటుంబాలను అభివృద్ధి చేయనని కోరుతున్నాను. ఒక అద్భుతమైన సంగతి మీ మధ్యలో తేవాలని కోరుతున్నాను. నేను చాలాసార్లు లోకంలో జరుగుతున్న కార్యాలు మనకు తెలియదు, కొన్ని తెలుసు. అయినను మేము తెలిసినా కానీ ఆ గొంతులో పడడానికి ఎన్నోసార్లు మేము ఇదైపోతాం. అందరి శబ్దం హల్లెలూయా. అందరి శబ్దం హల్లెలూయా. అందరు ఎంతమంది ఉండరు? ఎంతమంది హల్లెలూయా అంటే అనొచ్చు కదా. హల్లెలూయా. బేజారైనా కూడా చెప్పండి హల్లెలూయా. సంతోషమైంది. అందుని బట్టి దేవుని బిడ్డలు ఎంతో ఆసక్తితో మీరు కూర్చొని దేవుని వాక్యం పెట్టండి. చాలా సంతోషమైంది. ఒకరోజు ఏమైందంటే, ఒక ఇంట్లో ఒక ఘటన జరిగింది. ఆంధ్రాలో ఒక మంచి గ్రామం అది. ఆమె వాళ్ళ భర్త క్రైస్తవుడు కాదు. వాళ్ళ భర్త క్రైస్తవుడు కాదు, కానీ ఆమె నామకార్థమైన క్రైస్తవురాలు. ఎటువంటి క్రైస్తవులు? నామకార్థమైన క్రైస్తవులు. ఊరికే చర్చికి పోతున్న వస్తున్నది. తెలుసు కదా, మన వాళ్ళు చర్చి కొంతమందికి నామకార్థం పోతారు. ఎందుకు పోతారు? పెళ్లికి రాడు పాస్టర్, ఇంకోటి సచ్చే వచ్చి మట్టి చేయడు. అందుకు కొంతమంది ఈ రకంగా మనవదు. దేవుని వాక్యం అంటే విలువలేదు, ప్రార్థన దేవుడు అనేది లెక్కలేదు. ఎందుకంటే అప్పుడు కొన్ని రోజులు బాగా నడుస్తున్నది, జీవితం అంతా పెళ్ళింది, బాగైంది. ఒక ఘటన జరిగింది వాళ్ళ ఇంట్లో. ఆ తల్లి నామకార్థం ప్రార్థనే చేయదు, ఎప్పుడు ప్రార్థన లేదు. పోతే గుడికి నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఈస్టర్కు, గుడ్ ఫ్రైడేకు, లేకపోతే క్రిస్మస్కు, లేకపోతే ఆ పండగ ఉంటుంది కదా, ఏదో పండగ, కొయ్య పండగ, కోత పండగ. కోత పండగ, మళ్ళీ అది బసవ బుధవారం. అవి నాకు అర్థం, అదే నాకు కోత పండగ, కోత పండగ నాకు తెలుగులో రావాలి కదా. మాకు నేను ఎప్పుడు చేయలేలే ఆ పండగ. అది కోత పండగ అంటలేదని. సరే, కోత పండగ, మళ్ళీ బసవ బుధవారం, ఇవన్నీ చేస్తారు. అన్ని టైంలో బాత్రు పాపములు, ఊరికే బాత్రు అంతే, నామకార్థంగా. కానీ నిజంగా దేవుని మీద నమ్మకంగా పోవటం లేదు. కాబట్టి ఒకరోజు ఏమైంది, ఆ ఇంట్లో ఆ పిల్లోడు పుట్టింది చూస్తే భయపడినారంట. ఆ పిల్లోడికి 2 పండ్లు పైన కింద 2 పండ్లు ఉన్నాయి, జుట్టు పొడుగుంది, ఒళ్ళంతా సీలికలు ఉన్నాయి, అనగా ఒళ్ళు పగిలిపోతుంది కదా, అంత పగిలిపోయింది. అంతకంచి షీము రక్తం వస్తుంది, చెయ్యి కాలు షీము రక్తం. ఈ పాపను చూసి డాక్టరు తిక్కమక్క అయిపోయాడు. ఏం చెప్పాలో ఏమని అర్థం కావటంలే. ఇట పాప పుట్టిందంటే చూసిండ్రు, నర్సులు అందరూ చూసిండ్రు. అందరూ ఏందో పిల్లోనికి ఏముంది, 2 పండ్లు కింద పైన పండ్లు ఉన్నాయి, పుట్టిన పిల్లోనికి తల జుట్టు పొడుగు ఉండదు. ఇది చూసిన తర్వాత ఆ డాక్టర్లు ఏం చేశారు, ఆ రోగం చూసిండ్రు, స్కిన్ డిసీజ్. ఆ పాప మీద ఉండే చర్మ రోగం చూశారు. ఈ రోగం బాగేది కాదు, కానీ ఆ పాప పుట్టిన తర్వాత అర్ధగంట శ్వాసమే లేదు. ఆ పాపను చెక్ చేసిండ్రు. అయ్యో చచ్చిపోయింది, మంచిపోయింది పాప అనుకున్నారట. ఎవరు? డాక్టర్. అయ్యో మంచిపోయింది బా, ఇది ఒక రోగం పాప మీ తల్లి ఎటు చేస్తే చచ్చిపోయిందని సంతోషపడినారంట వాళ్ళు. లేదమ్మా, పాప చాలా గలీజుకి పుట్టింది, అంగవికలంగా పుట్టింది, అమ్మగా వైఫల్యంగా పుట్టింది. కాబట్టి మీరు ఏం చేయండి కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ పాప అర్ధగంట తర్వాత పానం వచ్చేసింది పాపకు. పానం వచ్చి మళ్ళీ గట్టకిన అంతా కొట్టి లేపి అది క్లీన్ చేసి పెట్టినారు కదా. పానం వచ్చేసరికి ఏడ్సన ఆరంభించింది. ఒరే పాప బతికింది కదా అని డాక్టర్లు అయ్యోమయ్యండ్రు, నర్సులు అయ్యో ఎంత పాపం ఇది చచ్చిపోయింది అనుకున్నామే మేము, ఈ పాప బతికింది అని చెప్పి ఆ డాక్టర్లు ఏమన్నారు, నర్సులు అంటారు, ఊరికి ఈ పాపను ముగించుకోండమ్మా, ఎందుకంటే ఈ పాప చూసేదానికి ఎంత వికారం, పండ్లు ఉండయి, 2 పండ్లు, జుట్టు అంతా పొడుగుంది పాపకు, ఏందో ఇది మీకు ఒక తరాగు పుట్టిందమ్మా అని చెప్పి ఆ నర్సులు చెప్పిండ్రు.
దీన్ని ముగించుకోండమ్మా అని వాళ్ళ తాత తాత మళ్ళీ అవ్వకు చెప్పిండ్రు. తండ్రికి తెలుసు, తల్లికి తెలియదు. పాపం చూసేలకు అంత వికారంగా ఉంది, అన్ని శీలిండయి. అవునా? మీరు బాగుండరు కదా? బాగుండరు కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. రోజు ప్రార్థన చేయాలి. అందరు శబ్దం హల్లెలూయా. బాగుండమని దేవునికి స్తోత్రం చేయాలి. ఎగురుకుండా కూర్చుండదు కదా అంత లెక్క. అర్థమైందా? ప్రైజ్ లార్డ్ జీసస్. కానీ ఆమె ఆ పాప టయ్యలకు, ఆమె సూచలకు ఇంకా డాక్టర్లు చెప్తుండ్రు, ఇంటి వాళ్ళు చెప్తుండ్రు, అందరూ పక్కోళ్ళు చెప్తుండ్రు. మళ్ళీ వాళ్ళ తాత ఏం చేసాడు? తాత క్రైస్తవుడు కాదు, ఒక పెద్ద పూజారి కాడికి పోయిండాన. ఆ పాపను ఇట్ట మొక్కమంతా ఇట్ట ఉంది, మళ్ళీ ఇట్ట ఉండదు, ఎన్ని గంటలకు పుట్టింది, రాశి గీసి కాశీ పాషి అన్ని తీసుకొని పోయి ఇన్ని గంటలకు పుట్టిండు, ఈ రోజు పుట్టిండు, ఈ దినం పుట్టిండు, మళ్ళీ పనులు ఉండే 2 పనులు పైన కింద, ఎన్ని తలకు జుట్టు పొడుగుంది, మళ్ళీ ముఖం ఆ ఒళ్ళంతా చీలికలు ఉండయి, మళ్ళీ అంతలా కనిచి సీమ్ గారుతుంది, వాసన బట్టి ఉండదు. ఒక పూజారి కాడికి పోతే, దయచేసి గమనిస్తారు నా ప్రియులారా, ఒక పూజారి కాడికి పోతే ఏమంటాడంట ఆయన, దాన్ని ఏమేమో చేసి మంత్రం చేసి ఇంట్లో తన ఆలయంలో, ఆ బిడ్డ మీకు శాపముగా పుట్టిందన్నాడంట. ఆ బిడ్డ నీకు శాపం, ఆ కుమారుడు మీకు శాపముగా పుట్టిండు. ఇంకా కొన్ని నెలలలో వాళ్ళమ్మ చచ్చిపోతుంది రోగంతో. ఎందుకంటే ఆ పిల్లోడు శాపముగా పుట్టిండు. మరి కొన్ని రోజులలో ఆ పిల్లోని మేనమామ 1 సంవత్సరంలో చచ్చిపోతాడు. అందును బట్టి మీరు ఆ పిల్లోన్ని ఎట్నైన్ చేసి మట్టి చేస్తే మంచిది అని పూజారి చెప్తాడంట. వింటుండ్రా నా ప్రియులారా? వాళ్ళు ఏమన్నారు? ఈ పిల్లోడు, ఈ పాప మీకు శాపంగా పుట్టిండు, మీ ఇంటికి శాపము, ఈ శాపం పరిహారం కావాలంటే ఆ పిల్లోడు హతం కావాలి అనుకుంటా. ఇది ఇంట ఉండరు. మళ్ళీ వచ్చిపోయేటోళ్ళందరూ, అది పూర ఆసుపత్రి అంతా, గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉండే అన్ని డాక్టర్లు, పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి చూసిపోతున్నారు. ఎందుకంటే అది అపరూపంగా పుట్టిన పాప, అది పండ్లు పొడుగా, జుట్టు పొడుగు. ఇంకా డాక్టర్ కూడా చెప్పినట్ట, ఇది ఎక్కువ రోజులు బతకదు ఈ పాప అన్నాడట. సరేలే అన్నారు, ఎక్కువ రోజులు బతకదు, అయినా కానీ ఈ పాపను ఎందుకు చంపేదంటే, ఆ పాప అదేగాక ఈ పోయి అక్కడ చెప్పిండ్రు కదా పూజారులు చెప్పేందుకు తాత అబ్బా ఇంకా భయపడుతుండ్రు. ఎందుకు చెప్పు? మేనమామ అంటే వాళ్ళ కొడుకు, మేనమామ అంటే కొడుకు, తల్లి అంటే వాళ్ళ బిడ్డ. అయ్యో ఇద్దరు చచ్చిపోతారే, ఇద్దరు చచ్చేందుకు ఈ పిల్లోనే ముగిస్తామని వీళ్ళు ఊరోళ్ళు, ఇంటి వాళ్ళు, అక్కపక్కలు అందరూ, అది నీకు తెలుసు కదా, ఎట్లా చెప్తారు, అక్క చూడక్క పిల్లోడు ఎట్ట పుట్టిండక్క, మీరు ఒక పని చేయండి అక్క, ఎట్నైనా చేసి మీరు తంత్రమంత్రం కాడికి పోయి అడిగి కనుక్కోండి. ఏమని? ప్రజలు తంత్రమంత్రం కాడ అడిగి కనుక్కోండి, ఏందో ఈ పిల్లోడు వికారంగా పుట్టిండు, ఇదేమో కంటకం ఉన్నట్టుంది మీకు అని భయపించిండ్రు. అందరూ చెప్పేది నీ పాప, ఈ మనిషి చేసి 1 నెల అయింది. ఈ తల్లి ఆ పాపను ఎట్నైనా తీసుకొని పోయిన ఇంటికి. ఆ పాపను ఎట్ట చేయాలంటే తెలుసండి, మందే లేదంట దానికి. పేడను పతలాగా, పేడను నీళ్ళలో వేసి బకెట్లో కలిపి ఆ పేడలో పాపని ఎడదాకా ముంచి తీస్తున్నారంట. తీసిన తర్వాత ఆ పేడ ఎండితే ఆ షీమంతా పిండుకొని ఆ పేడ లాక్కొని ఆ పాప ఎంతో ఏడుస్తూ ఉంటుందంట. ముఖానికి ఆ పేడను పేస్ట్గా పూసేది, ఆ వాసన రాకుండా ఆ గబ్బంతా పీసుకోవాలని చెప్పి ఎన్నో రోజులు అట్లా చేస్తా ఆ పాపను పెడుతుండంట. అయినంత ఉడుకు నీళ్ళు చేసి ఏమేమో మందులు పూసి, సమురు పూసి, మలాములు పూసి అన్నీ చేస్తుండంట. కానీ వాళ్ళ జేజబ్బకు, వాళ్ళ తాతకు, జేజబ్బు కాదు తాతకు భయం అవుతా ఉంది. ఒకరోజు ఏమైంది, వాళ్ళమ్మ 15 రోజులు అయిన తర్వాత వాళ్ళమ్మ మెదడులో ఏందో ఒక రోగమై సీకుమన్నది. సీకుబడలకు ఓయమ్మా ఈ పూజారి చెప్పింది నిజమైందే. డాక్టర్ కాడికి పోయి అంత ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్ చెప్పిండు ఆమె బతకదా, ఆమె తల్లి అయిపోయింది, ఆమె కథ ఫినిష్, మెదడులో వచ్చేసింది, కొన్ని రోజులు బతుకుతుంది, ఇంకా మర్చిపోండి, నేను ఇంటికి పంపిండంట. వాళ్ళ తాతకు భయపడి ఇంకా మళ్ళీ పోయిండు పూజారి కాడికి. పూజారి కాడికి పోతే ఆ పూజారి మందిరం అంతా చూపించిండ్రట యూట్యూబ్లో, ఆ సాక్ష్యంలో ఎవలోలు ఎట్టటి చెప్పినని. పూజారి కాడికి పోతే ఆ పూజారికి చెప్పిన, అయ్యా మీరు అన్నారు కదా నిజంగా నా బిడ్డ ఇప్పుడు సీక్ అయిపోయింది, అయినవా సీక్ అయిపోయింది అందరు అంటుండ్రులే. దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా, ఎంత ఆసక్తితో మీరందరూ అంటుండ్రు దేవుని వాక్యమును కలిసిన ఈ సత్యమును. అందు కాబట్టి ఈ పూజారి ఏం చేస్తాడు, నేను చెప్పాను కదా మీకు, మేము ఎన్నో కాలం నుంచి పాండిత్యం పొందిన వాళ్ళం, మేము
మేము చెప్పిన మాట ఇంట్లో మీరు అప్పుడే మీరు ముగించాల్సి ఉన్నది. అయ్యా ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, నేను మంత్రి నుంచి కొన్ని వస్తువులు ఇస్తా, అది ఒక పెద్ద కుండలో వేసి, ఆ కుండలో పాపనేసి మూత వేసి, ఆ పాపను ఈ పూర్వ దిక్కుములు పోయి, ఏదో దిక్కు అంటాడు ఆయన తెలుగులో, ఆ దిక్కులు పోయి అడవిలో అక్కడ పోయి ఆ బండ పక్కన దాన్ని పాతి పెట్టంటాడు. బతికిన పాపను కుండలో పెట్టి పాతి పెట్టమంటాడు పూజారి. ఈ శాపము నుంచి నీకు విడుదల కావాలంటే, మీ ఇల్లంతా నాశనం కాకూడదంటే మీరు ఈ పాపను పాతి పెట్టాలి. బతికిన పాపని నేను అన్ని సామగ్రం ప్రార్థన పూజ మంత్రం చేసిస్తాను నీకు. ఈ తల్లి కన్న తల్లి, తండ్రికి ఏమైనా కన్న తల్లికి బిడ్డ ఎట్టున్నా కానీ సంపుకొని ఇస్తుందా? అవుతుందా? తల్లి చెప్పండి, తల్లిరారా? కాదు. ఎట్టయినా నా బిడ్డను బాగా చేసుకుంటా, నేను ఏమని చేసుకుంటా, కానీ సాగకూడదని చెప్పి వాళ్ళందరూ మాట్లాడదంతా వింటూ ఉండదు. వాళ్ళ తండ్రి ఏం చేసిండు? ఎంత చేసినా ఇలా అనేది అంత నిజమే. తండ్రి తాత మళ్ళీ తల్లి చేస్తుండు. ఈ పిల్లోని తండ్రి ఈయన అనేది కూడా నిజమేలే, ఎందుకంటే ఆయన కూడా అన్యుడే, క్రైస్తవుడు కాదు. ఈమెకు ఏం చేద్దామని అర్థం కావటంలే. ఇన్ని రోజులు ప్రార్థన చేయాలి అక్క. ఆ రోజు ప్రార్థన చేయాలని మతికొచ్చింది. మీకు మతికొచ్చింది ఎప్పుడు ప్రార్థన చేయాలని? ఇన్ని రోజులు ప్రార్థన అంటే తెలియదా మీకు? ఎక్కువ చేయదు, ప్రార్థనే చేయదామే. ఆ రోజు ఆ పిల్లోళ్ళను బలిస్తే, ఆ పిల్లోని తీసిపోయి పాతి పెడతారే, నన్ను చంపేస్తారే పిల్లోని, ఏం చేద్దామని ఆమె కన్నీటితో ఆ ప్రసవించిన 1.5 నెలల తర్వాత కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ మెదుడులో ఈ జ్వరం అని. అప్పుడు ఏమంటే తెలుసా? హన్నా ఉండదు కదా బైబిల్లో, మొదటి సామ్యుల్లో. హన్నా విరిగి నలిగిన హృదయముతో, వ్యసనముతో, కన్నీటితో, ఆ బాధతో ప్రభు కాడ వేడుకుంటూ ఉంటుంది. ఆమె ముందు ప్రార్థన చేయమంటే, ప్రార్థనకు రమ్మంటే లేదు, అంత బాగున్నది, సోకుతో తిరిగాడు, నా దగ్గరలాడింది. ఎప్పుడైతే కంటకం వచ్చిందో నేనంట దేవుని స్తోత్రం, అప్పుడైనా దేవుని ప్రార్థన చేసినావు రాబా. కొంతమంది అప్పుడైనా దేవుని ప్రార్థన చేయకుండా మాట మంత్రం కాడికి, తాంత్రికుని కాడికి, కాంత్రికుని కాడికి పోతారు. అప్పుడైనా దేవుని ప్రార్థన చేసింది ఆమె. అది ఒకటి పెద్ద పని చేసింది ఆమె. ఏం చేసింది? ప్రభువా తండ్రి, నేను బతికినంటే, నా బిడ్డ బతికిందంటే నా జీవితం నీకు అర్పిస్తా ప్రభువా. తండ్రి దేవుడా, నా జీవిత కాలమంతా నా బిడ్డ నీకే సేవ చేస్తాయి ప్రభువా. నా బిడ్డను బ్రతికించు ప్రభువా యేసయ్యా అని ఆ పండుకొని మంచములు ఊరికే మొరపెట్టిందంతే. ఇట మోకాళ్ళొంగి ముసుకేసుకొని ఉపవాసం ప్రార్థన కూర్చొని భక్తికి కూర్చొని ఏం చేయలే, కానీ కూర్చొని ఆ కన్నీరు, ఆ విరిగి నలిగిన హృదయంతో ఆ పండుకున్న పడకలోనే ప్రభువా తండ్రిని వ్యసనముతో, ఆశ ఆకాంక్షతో ఆమె ఎన్నోసార్లు గుడికి పోయి కొన్ని మాటలు విన్నది, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడే. ఆ మాటను బట్టి ఆమె ప్రార్థన చేసింది. ఆ మాటను బట్టి ఆమె తల్లి హన్నా వలె ప్రార్థన చేసింది. ప్రార్థన చేసేందుకు మీరు నమ్మలేరు, ఆమెకు దివ్య దర్శనం కనపడదంట. ఆ రోజు ఈమె పొద్దున్నుంచి చూస్తుంది, పాప కనపడటంలే. ఇంకా ఈమెకేమైంది? ప్రార్థన చేసుకున్నది, నా పాప బతుకుతే చాలని. ఈమెకు మనిషి సైకిల్ మీద కుండను పెట్టుకొని యాడ తీసుకుపోయి పాతి పెడతాడు కదా, ఆ దర్శనం చూపించాడు చూడు దేవుడు. ఎవరు? పెంతికొస్తు కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాము కాదు, ఏమంతా ఎగిరిలాడినాము కాదు, ఏం కాదు. ఒక సాధారణమైన, ఒక నామకర్తమైన క్రైస్తవురాలు ప్రార్థన చేసింది. మనం ప్రార్థన చేయమని కష్టాలు వచ్చే కౌన్సిలర్కు ఫోన్ చేస్తాం, పెన్షన్ కాకపోతే వానికి ఫోన్ చేస్తాం, 2000 రాకపోతే ఈయనకి ఫోన్ చేస్తాం, బాగా లేకపోతే డాక్టర్లకు ఫోన్ చేస్తాం. దేవునికి ఎప్పుడైనా ఫోన్ చేస్తామా? మాకు టైం ఉంది, ప్రార్థన చేయ, బేదరొచ్చదక్క, మనసే రాదక్క ప్రార్థన చేయను, ఇప్పుడు ఎట్టు వచ్చింది మనసు. కానీ ఆమె విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తుంటే ఆమె కళ్ళకు దర్శనం కనపడుతుందంట. కుండలు వేసుకొని పోతుండ్రే, కళ్ళకు కనపడుతుందట, స్వరం వినపడుతుందంట. ఏమని? నేను నీ గర్భములు పుట్టిన కుమారుణ్ణి, నా సేవకులకు నేను ఎన్నుకొనుంటే వాడిని సంపద తీసుకుపోతుండ్రు, పో వాడిని తీసుకొని రా, వాడిని నా సేవకు ఎన్నుకున్నందుకు. ఆమె కళ్ళలో నీళ్లు కారుతా, నా ప్రభువా, నా దేవుని సేవకు ఎన్నుకున్నావా? అట్టయితే నా ప్రభు దేవుడిని బాగా చేస్తాడు, నా దేవుడు నా పాపను బాగా చేస్తాడు అనే నమ్మకం వచ్చింది. ఆమె ఆ దర్శనం చూస్తా, ఆ దర్శనం కనపడుతుంది, ఎట్ట దిక్కు చూపించి ఆ స్వరం ఇంట లేచి నడుస్తా పోయిందంట. ఆమెకి తెలియదు సైకిల్ మీద ఏం తీసుకుపోయిండ్రు, వాళ్ళ నాయనే తీసుకుపోయింది. అది ఎవరి నాయన? ఆమె నాయన, పిల్లోని నాయన కాదు, ఆమె నాయన. ఆమె నాయన తీసుకుపోయి సైకిల్ మీద ఎవరు ఉండదు, కనపడటంలే. కనపడితే కొట్లాడుతుంది ఆమె. దేవుడు చూడు ఎంత కరెక్ట్గా చూపించండి. మా దేవుడు కొట్లాట పెట్టే దేవుడు కాదు. మనోళ్ళైతే
పూర అడ్రస్ ఇస్తున్నారు. ఆ ప్యాంట్ వేసుకొని పోయిండు, ఎట్ట పోయిండు, అక్క చూసినావు నీ కొడుకు ఎట్ట, నీ తండ్రి ఎట్ట చేసిండు, మీ నాయన ఇంత దుర్మార్గుడిని కొట్లాట పెట్టింటి వచ్చేలకి రాలతో కొట్టాలి, ఆమె తలకాయ బగలు కొట్టి ముఖమంతా షేప్ అవుట్ చేసి సీదా పోలీస్ స్టేషన్ మళ్ళీ దవాఖని. కానీ ఇక్కడ ఏమైంది, దేవుడు ఆమెకు ఖాళీ సైకిల్ చూపించిండు, ఆ దిక్కు చూపించాడు, ఆ దిక్కు ప్రకారం పోయింది తెలుకు, ఆడ మట్టిలో పాతి పెట్టబడింది. తీసేలకు పాప ముందే ఈ పుండుతో అల్లాడుతుడు, ఆఖరి కొస ఊపిరి లాగుతున్నదంట పాప. పిల్లోడు తీసి ఆ పాపను పట్టుకొని, ప్రభువా నా బిడ్డను రక్షించను, దర్శనమిచ్చి మాట్లాడినావు అంటే నిజముగా నా బిడ్డను ఎన్నుకున్నావు ప్రభువా. ఆ రోజు నుంచి ఆమె ప్రార్థన విడతెగకుండా ప్రార్థన. ఎందుకంటే ఇర్మీయా ప్రవాది పుస్తకంలో 33వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, మీరు మొరపెట్టినట్లయితే గూఢార్థములు మీకు ప్రకటన చేస్తాడు. అనగా గూఢముగా జరుగుతున్న ఈ కుమారుని చంపే గూఢము దేవుడు ఆమెకు కనిపించాడు, చూపించాడు. అదిగాక ఆమె ఆ రోజు ఆమెకి ఏం నమ్మకం అంటే, అయ్యో యేసయ్యకు ప్రార్థన చేస్తే ఇంత గొప్పగా ఒక టీవీలో కనపడినట్టు, మన వాళ్ళు టీవీ చూసినప్పుడు సొత్తు ఉండదు, కానీ ఈమె దర్శనం చూసింది. హల్లెలూయా, అందరూ చెప్తాను, దర్శనం చూసింది. దేవుడు ఎంత క్లియర్గా చూపించిండు. ఆ పాపను తీసుకొని వచ్చి ఆమె ప్రార్థన ఇంకా వెడతగా ఉంటే ప్రార్థన చేస్తుంది, విసుకక ఎల్లప్పుడూ ప్రార్థన చేయనట్లు. ఈ ఉపమానం యేసయ్య చెప్పాడు లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం రాయబడింది, విసుకక. ఎట్టా ఏలే 2 రోజులు ప్రార్థన, ఎన్ని రోజులని ప్రార్థన చేసిన బాగానే కావటం లేదు, ఆ పాస్టర్ వచ్చి చేసిండు, ఈ పాస్టర్ వచ్చి చేసిండు, ఆయన వచ్చి ప్రవచనం చెప్పి నాకు బాగా కావటం, ఈయన వచ్చి ప్రవచనం చేయడం వాటే అని విసిగిపోతారు కొంతమంది. పాస్టర్లు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, మా ఇంట్లో బాగా కావటం లేదంటే నేను బాగా కావాలి కదా. పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారు, నేను మారాలి, నేను మారినప్పుడు అక్కడ జరిగేది. అప్పుడు ఈ తల్లి మారింది. ఇంకా బిడ్డ కోసము ఆ పాప పుండంట ప్రతిరోజు పేడలో వేసి ఎండబెట్టాలంట. ఎండబెట్టి అది పూర తీసి మళ్ళీ నీళ్ళతో కడిగి క్లీన్ చేసి ఈ టైప్లో ఆ పిల్లోని చేస్తా, వాసన రాకుండా ఎన్నో ప్రయత్నం చేస్తుంది ఆమె. విడతెగకుండా ప్రార్థన, ఏంటంటే తెలుగులో ఎల్లప్పుడూ విడనాడకుండా ప్రార్థన చేస్తుంది, దేవునితో పోరాడుతుంది. అప్పుడు ఆమె ఇంటికి పాపను తీసుకొచ్చింది కదా, వాళ్ళ అమ్మ నాయనకు చెప్పింది, నా బిడ్డ ఈ బిడ్డను మీరు ఏమన్నా చేసిండ్రంటే నేను పోలీస్ స్టేషన్ పోయి మీ మీద కంప్లైంట్ ఇస్తా, ఎట్ట ఉన్నా కానీ నా బిడ్డను నేను సాక్కుంటా, నేను బాగా చేసుకుంటా. నా దేవుడు చెప్పిండు ఈ బిడ్డను సేవకు ఎన్నుకున్నాడని. ఆయన పిలిచిన దేవుడు, పిలిచిన దేవుడు నన్ను విడవడు, నేను సోలిపోను, ఈయనకు ఈ బిడ్డను బాగా చేసేసేస్తాడు. ఎందుకంటే దేవుడు నన్ను స్వరం విన్నా, నేను దేవుడిని. ఎంతమంది రెడీ ఉండరు దేవుని స్వరం వినటానికి? ఆ రకంగా ప్రార్థన చేయండి. మీరు మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించకపోతే చెప్పు, మీ పిల్లలకి ఆపరేషన్ కాకుండా దేవుడు ఆన్నే నీ పిల్లలను స్వస్థతపరచుకుంటే చెప్పును. హల్లెలూయా, అందరి శబ్దం హల్లెలూయా, అందరి శబ్దం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అప్పుడు జరిగిన తర్వాత ఆ తల్లి చెప్తుంది, నానా నా కొడుకును ఎవడే కానీ ముట్టినా నేను విడిసను, ఆ పూజారిని నిన్ను అందరిని లోపలేపిస్తాను చెప్పింది. ఆ పూజారి ఎంత బాగా చెప్పింది చెప్పు. ఎవరికి తెలుసకూడదు నేను చెప్పినని, పోలీసు వాళ్ళకి తెలిసిందని పూజని తీసుకొని లోపలేస్తారు, వేసి బేడీలేసి ఆడ పూజ చేయమంటారు అన్ని. అందుకు వాడు చెప్పిండు, ఎవరికి చెప్పకు, మీ కంటకం పోవాలంటే చూడని చెప్పి. కానీ ఈమె చెప్పింది, ఇంకా ఎవరికలే, ఆ పూజారిని నిన్ను అందరిని లోపలేపిస్తాను చెప్పి భయపించింది. ఇంకా ఈ పిల్లది ఎందుకు కావాలి, నీ ఎంత నీకు రోగమైంది కదా అంటే, వినండి సిస్టర్, ఆమెకు మెదడులో ఏం రోగమైనది కదా. హలో, విడనాడకుండా ప్రార్థన చేసింది. బైబిల్ చదివి చూడండి, లూకా 18:1 విసుకక ప్రార్థన చేయనట్లు యేసయ్య ఈ ఉపమానం చెప్పిండు. చెప్పిన తర్వాత 8వ అధ్యాయము 18:1 7వ వచనం చదవండి. దేవుడు ఎటువంటి వాళ్ళ ప్రార్థన కూడా చదువుమా త్వరలో. దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుతున్న ప్రార్థన చేస్తున్న వారికి న్యాయము తీర్చడా? వారి ప్రార్థన వినడా? విలంబమైనను వారికి త్వరగా న్యాయం తీర్చును. ముందు చదువుమా. వారి విషయమే కదా దీర్ఘశాంతి చూపుచున్నాడు, ఆలస్యం చేయుచున్నాడని
మీతో చెప్పుచున్నాను, ఆయన ఆలస్యమే చేయుచున్నాడు. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు అందరిలో విశ్వాసం. అయినను కింగ్ జేమ్స్ బైబిల్ ఏముంది? అయినను ఆయన నీ ప్రార్థన విని త్వరగా ఉత్తరిస్తాడని ఇంగ్లీష్ బైబిల్లో. అందరు చెబుదాం హల్లెలూయా. సో ఈమె ప్రార్థనలో ఉన్నది ఏంటంటే కొడుకును చూపించిండు ఆడబోయిండని. ఇంత గొప్ప దేవుడా మన దేవుడు. ఇంకా ప్రార్థన చేస్తనుంది కొన్ని రోజులు, 1 నెల 15 రోజులకు, 1 నెల దాని తర్వాత 1 నెల 10 రోజులకు ఆమె మెదడు జబ్బు ఆరామైంది. 4.5 నెలకు పిల్లోడు సంపూర్ణంగా స్వస్థత అయిండు. హల్లెలూయా. స్వస్థత లేవంటారు దుర్మార్గులారా, దేవుని అపాస్యం చేస్తుండ్రు. దేవుని బిడ్డలు ఒక క్రైస్తవురాలు కాదు, ఆమె నామకార్థన క్రైస్తవురాలు, ఒక పల్లెటూరులో బతుకుతున్న క్రైస్తవురాలు. ఆమె గ్రామం నాకు మతికి రావడంలే, తీసి దేవుని దేవులన ఆమె గ్రామం నాకు మతికి రావడంలే. అయినా కానీ చెప్తా నీకు. దాని తర్వాత ఆ పల్లెటూరులో ఉన్న ఆమె ప్రార్థన చేసేందుకు ఆ పాప 4 నెలల్లో బాగైంది, ఆరోగ్యంగా పెరిగిండు. ఆ పాప పెరుగుతా బడికి చేర్చిండు. బడికి చేర్చిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు ఈ పాప బాగైన తర్వాత వాళ్ళ అమ్మ నాయన కూడు కష్టమైనా కానీ దేవుని సేవ చేస్తామని ఇద్దరు సేవకు తిరుక్కున్నారు. భార్య భర్తలు ఇద్దరు. ఇంత గొప్ప అద్భుతం. హలో బాబు పిచ్చి పూజారి, ఒక తల్లి వాడు సస్తడు, వాళ్ళ అమ్మ సస్తది, వాళ్ళ మేనమామ సస్తడని నువ్వు చెప్పినావు. కానీ యేసయ్య శాపము నుండి విడుదల చేసిన, శిలువలో మరణించి శిలువలో మన శాపములు మోసింది ఎంత నిజమో. వాక్యం సైతం, ఆ అక్షరం సైతం వాళ్ళ జీవితంలో ఆ శాపమును తీసేసిండు. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 13వ వచనం, 14వ వచనం స్పష్టంగా రాయబడింది. ఇదిగో చెట్టు మీద మాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు, మన శాపములన్నీ శిలువ మీద మోసి అబ్రాహాము ఆశీర్వాదముకు బాధ్యులుగా చేసిండని చెప్పిండు. రోగం, చర్మరోగం, బాధలు, రోగములు, వ్యాధులు, మరణం, మరి ఈ దరిద్రం, పేదరికం, అశాంతి, ఇదంతా శాపం. ఈ శాపమును దేవుడు మోసిండు. యేసు శిలువ మీద మోసిండని గలాతీయులకు రాసిన పత్రికలో ఎంత అద్భుతంగా రాయబడింది. చదువుమా. 10 ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతివంతుడని ఎంచబడడు. కానీ కనుక ఏలైనగా నెక్స్ట్ డైరెక్ట్ గురెళ్ళే 12:13 ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన శాపం కాదు, అబ్రాహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకు ఆశీర్వాదం కలుగుటకై క్రీస్తు మన కోసము శాపగ్రస్తుడైండు. ఆమేన్. ఆ శాపగ్రస్తుడైండు కాబట్టి ఆ పిల్లోని మీద, ఆ తల్లి మీద శాపమును దేవుడు తీర్చాడు. అక్షరం సహితం సాక్ష్యం ఈ రోజుకు సంఘం కట్టి నిలబడిన రోజులు. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా. చదవండి ముందు. మనలను ధర్మశాస్త్ర శాపము నుండి విమోచించెను. అందును గూర్చి మాను మీద కొట్టబడిన ప్రతివాడు, అనగా శిలువ మీద కొట్టబడిన ప్రతివాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్రంలో రాయబడింది కదా. అనగా యేసుక్రీస్తు మన మీద వచ్చిన శాపమును తాను మోసుకున్నది ఎంత నిజమో, ఆ పాప స్వస్థత అయింది కూడా అంతే నిజము. హల్లెలూయా. ఇప్పుడు అంటారు స్వస్థత లేవక్క అంటే యేసుక్రీస్తు శిలువలో చచ్చింది ఎందుకన్నా? ఎందుకు చచ్చింది? మా పాపంతో కలిగిన శాపం కదా. శాపం అంటే ఏంటిది చెప్పన్నా? శాపం అంటే ఏంటిది? శాపం అంటే ఏంటిది? రోగం, దరిద్రం, పిడుగులు, తెగులు, అనగా స్వస్థత కాకుండా ఉండే జాడ్యాలు, మళ్ళీ పరిహారం కాని సమస్యలు, నీ దుష్టశక్తులతో నువ్వు పీడింపబడినప్పుడు, ఒత్తబడినప్పుడు, నరకబడినప్పుడు, బాధింపబడినప్పుడు నిన్ను రక్షించే రక్షకుడు ఆయన. నిన్ను రక్షకుడు అంటే పాపం నుంచి రక్షించి పరలోకం స్వర్గం చేర్చేది అంతేకాదు, నిన్ను శాపం నుంచి రక్షిస్తుడు, నిన్ను దరిద్రం నుంచి రక్షిస్తుడు, నిన్ను కీడు నుంచి రక్షిస్తుడు, నిన్ను దుష్టశక్తుల బాధ నుంచి రక్షిస్తుడు, నిన్ను అధికారం నుంచి రక్షిస్తుడు, ప్రతి ఒక్క కీడు నుంచి రక్షించి సుభద్రంగా పెట్టేది ఆయన రక్షణ.
అందుకబట్టి ఆయన అన్నాడు, ఎవరో పూజారి ఏమన్నాడు, ఈ శాపం పోవాలంటే ఈ పాపం తీసుకుపోయి పాతి పెట్టి చంపేయాలి, అప్పుడే పాపం పోతుంది అన్నాడు. కానీ ఆ పాప కాదు సావాల్సినది, నా యేసయ్య సిలువలో సరిపోయిండు కాబట్టి శాపము ముక్తి చేసేసిండు. అందరు చెప్దాం హల్లెలూయా. సిలువలో రక్తం కార్చి ఘనఘోరమైన భయంకరమైన ఉపద్రము, వేదనను, హింసను అనుభవించి రక్తం కార్చిన ఆ శాపం, ఆ రక్తం ఆ పిల్లోని బాగా చేసింది. వాడు స్వస్థత పనడు, వాడు పెరుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మ నాయన ఒక మంగళగిరి గ్రామంలో, ఇది ఆడుందో మీకే తెలుసు నా ప్రియులారా, మంగళగిరి గ్రామంలో వాళ్ళ అమ్మ నాయన చాలా పేదరిక పరిస్థితుల్లో సేవ చేయని ఆరంభం చేసిండ్రు. సేవ చేసేదానికి ఆరంభం చేసినప్పుడు వాళ్ళ అమ్మ నాయనకు పాపం ఇంకా దేవుని వ్యక్తులు ఎక్కువ బలపడలేదు, కానీ వాళ్ళు చాలా పేదరికంలో వచ్చిండ్రు. ఆ పిల్లోళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పిల్లోడు బడికి పోతా వానికి తెలియదు ఇది జరిగింది. ఏందే మమ్మీ డాడీ మీరందరూ ప్రేయర్ బైబిల్ అని సేవ చేస్తుండో, తినటానికి కూడలేదు, ఆ యూనిఫామ్ బట్టనే, బర్త్డేకి యూనిఫామ్ బట్టనే, పండగకు యూనిఫామ్ బట్టనే, ఏం బట్టలే లేవు, ఎట్టాటి ప్రేయర్ మీది అని పిల్లోడు ఎవడు బాగైనోడు. హల్లెలూయా. బాగలేనప్పుడు అర్థం, బాగైన తర్వాత మళ్ళీ ఒక రూపం అయ్యగారులది. బాగైనడు ఏం దరిద్రము, ఏం ప్రార్థన మీది, నాకు ప్రార్థన, పిల్లోడు ప్రార్థనకి రాడు. పాపం వీళ్ళందరూ ఈ పిల్లోని సాక్ష్యం చెప్పి ఎంతోమంది గుడిలో వచ్చున్నారు, ఆయనకు గుడి ఎంత నిండిపోతుంది. ఈ పిల్లోని సాక్ష్యంతో అందరూ ప్రార్థన చేస్తుంటే ఎంతోమందికి బాగవుతుంది. యా తల్లి తన పిల్లోని కోసం ప్రార్థన చేసిండు, ఆ తల్లి అందరికి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. చాలా మంది దేవుని గుడికి పోయి ఇంటి వాళ్ళకి ప్రార్థన చేసుకొని చేతకావటంలే. ఆ తల్లి ఇప్పుడు అందరికీ ప్రార్థన చేసేలాగా దేవుడు లేపిండు. అందరు చెప్దాం, ఈ రోజు నుంచి మన దేశపాండ నగర్లో అందరి కోసం ప్రార్థన చేస్తూ లేయాలి. ప్రైజ్ లార్డ్ జీసస్. నిన్న ఒక పల్లెటూరులో సేవ చేస్తున్నా. ఆ సేవలో నేను అక్కడ ఉండను ఎక్కువ. శుక్రవారం ఆదివారం అంతే పోతా. ఎప్పుడు పోతా నేను ఎక్కడికి మంది నమ్మచ్చక చెప్పండి. శుక్రవారము ఆదివారం ప్రేయర్ పోతా. దాని తర్వాత నేను ఆడ పోను. నేను వాళ్ళకు వాక్యం నేర్పించిన. ఆడ ఒక ఆమె ఉంది అన్యురాలు, ఆమె దేవుని నమ్ముకున్నది. ఒక తుర్కామె ఉంది, ఆమె దేవుని నమ్ముకున్నది. ఆమెకు రియాక్షన్ ఇది గుళిగలు తిని రియాక్షన్ ఇది. రియాక్షన్ అయితే ఆమె ఆసుపత్రి పోలే, అన్యురాలు కాడికి పోయింది. ఆ పల్లెటూరులో అక్క ప్రేయర్ కరు అన్నది. ఆ అక్క నూనె తీసుకొని ప్రార్థన చేసింది, ఆమెకు బాగైంది. 3వ రోజు నేను పోతే, అయ్యో మా అక్క ప్రార్థన చేసింది అని చెప్పింది, బాగైంది. సో నువ్వు ఆసుపత్రికి పోలే, నాదేంది, మేము బుద్ధివంతులం, చాలా నేర్పించిన వాక్యం, నేను విశ్వాసం నేర్పించిన, నువ్వు ఆసుపత్రికి పోలేని అడిగినా. ఎందుకు ఆసుపత్రి, ఆంటీ ప్రార్థన చేసింది కదన్నది. నోరు మూసుకున్నాను నేను. ఓయమ్మా స్తోత్రం ప్రభు. మళ్ళీ కొంత తోడు అయిన తర్వాత కెత్నా దినో 3 దినో అన్నది తుర్కామె. 3 దినో మొక్కం చూసిన ఒక్కరు గుళ్ళలు ఉన్నది. అభితోబి జానా నీకు అజయ్ దాస్పేట. నేను భయపడతాను, నాకు భయం అవుతుంది. ఆమె రియాక్షన్ అయిందంటే ఇంట్లోనే ఉంది 3 రోజుల నుంచి. ఈమె ప్రార్థన చేసి బాగుంది. అభితోబి జానా నీకు బీగ్ పర్ చేస్తాం ప్రార్థన కలుగుతామే అన్నది. మళ్ళీ నోరు మూసుకున్నా. అబ్బా దేవుడా, నేను చెప్తాను, అన్యురాలు యేసుక్రీస్తు వాక్యముని వాళ్ళకంతా నమ్మకం వచ్చింది. ఇక ఆసుపత్రి పోలేదండి. నేను సిగ్గుతో నోరు మూసుకొని వచ్చిన ఇంటికి. ప్రభువా నీ వాక్యం విత్తబడిందంటే ఎవరైనా కానీ హల్లెలూయా. అన్యురాలు ప్రార్థన చేస్తే తుర్కామెకు బాగైంది. తుర్కామెకు బాగైతే దేవుని బిడ్డలారా మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఒక గ్రామంలో నన్ను ప్రార్థన పెట్టకుండా ఎవరు వచ్చినారు చెప్పు, తెలుసు కదా. వాళ్ళందరూ వచ్చి చాలా గోల చేసిండ్రు. స్కూల్లో నడుపుతున్నా నేను. గోల చేసి ప్రార్థనే నడపకూడదని, మీరు స్కూల్లో ఎట్లా నడుపుతుండ్రు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని ఈ క్రైస్తవ విరోధులందరూ గుంపులు అన్నద్దరు. ఒక గుంపులో ఒక స్త్రీ వచ్చింది, స్త్రీతో గుంపులందరూ తీసుకొని వచ్చింది. దేవుని బిడ్డలారా మీరు నమ్ముతారో లేదో, నమ్మండి నమ్మకపోండి, ఒక తుర్కోడు వాళ్ళ ఇంట్లో అద్భుతం జరిగింది కదా. హల్లెలూయా. ఆ తుర్కోడు వాడొచ్చిండు. కోణాత మేరే ఘర్ మే చలాओ जी ప్రేయర్ షబ్బల్ సిదాలు తోసుకున్నాడు తుర్కోడు. ఆడ మాకు ఎవరు లేరు ఆ పల్లెటూరులో, క్రైస్తవులు ఎక్కువ ఎవరు లేరు, క్రైస్తవులు లేరు. ఒక క్రైస్తవ ఆమె మంచి ఆమె వాళ్ళ పాస్టర్ మాటిని మమ్మల్ని రానికుండా చేయని చూసింది ఆ ఊర్లో పల్లెటూరులో. కానీ ఇక్కడ ఏమైంది, ఈమె వాడు చెప్పిండు అమ్మారి గరమే చలాओ जी ప్రేయర్ అని. మీరు నమ్మలేరు, 3 సంవత్సరం వాళ్ళ ఇంట్లో ప్రేయర్ నడిపినాము. దేవుని బిడ్డలారా అద్భుతమైనారంటే ఆశ్చర్యపోతారు. 3 సంవత్సరం అమ్మారి గర్మే చలాओ जी కోణాత మై దేక్తూ సబ్బల్ లెగదలుతూ ఉన్నాడు. బస్ బా 3 సంవత్సరం వాళ్ళ చిన్న చూడు గుడిసెది, ఇదైతే పెద్దవి మా ఇల్లు. 3 సంవత్సరం గుడిసె. ఆ గుడిసెలో ప్రేయర్ నడుపుతుంటే పాపం చాలా బీదోళ్ళు
మేము పొయ్యిలకు ఒక డికాషన్ చేసి ఇస్తున్నారు. నేనన్నా వేస్తున్నామన్నా, ఈ డికాషన్ కాదు ఇది, నీ ఇండ్లు వరదిలుతుందని చెప్పిన. నువ్వు ఇండ్లు కడతావు, ఈ జోపిడి ఉండదు, నీ ఇండ్లు కడతావు నువ్వు అన్నా. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం, 3 సంవత్సరం ప్రార్థన చేసిన. ఒకరోజు వాళ్ళు ఇండ్లు కట్టిండ్రు, వాళ్ళకు ఒకటే బిడ్డ, కొడుకులు లేరు. 21 సంవత్సరం అయింది ఆ బిడ్డకు. నేను ప్రార్థన అయింది, ఆ ప్రార్థన అయితే క్రైస్తవులు ఏం చేశారు, ఒక ఆమె కొత్త క్రైస్తవురాలైంది. ఆమె చేసింది, తుర్కోళ్ళే 3 సంవత్సరాలు నడుకున్నారు అని చెప్పి ఆమె తన ఇంటి ముందు ఆమె జాగా స్కీమ్ వచ్చింది, పెద్ద హాల్ కట్టి వెనక ఇల్లు కట్టుకున్నది. హాల్ ప్రేయర్కి ఇచ్చేసింది ఆమె. అన్ని రాళ్ళు ఆమె 3 సంవత్సరం ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రతిరోజు ఆడికి ప్రార్థనకు వస్తున్నారు. మా పిల్లలు ఆడికి ప్రార్థన పోయి వరదిల్లరు కాదని ఆమె హాల్ కట్టించింది. హాల్ కట్టి ప్రార్థన చేస్తాం పోతాం ఏమంటే, చావి పోయినప్పుడు అలా చావి వేసుకుంటుంది లోపల, ఈ హాల్ చావి విడిచిపెట్టిపోతుంది ఆమె. పల్లెటూరులో అన్ని రాళ్ళు ఆమె కూడా ప్రార్థన చేసిన ఆమె. ఎవరు ప్రార్థన చేసిన స్వస్థత కోసం. ఇక్కడ ఏం జరిగింది, 21 సంవత్సరం తర్వాత నేను వారి ఇంటికి పోయినా. అంటే ఆమె 21 సంవత్సరం బిడ్డ అయినది ఆమెది. నేను ఒక 3-4 సంవత్సరం తర్వాత వాళ్ళ ఇంట్లో ఆడనే ప్రార్థన చేసి, ప్రతిరోజు ఆడ ప్రార్థన చేస్తాం. ఎప్పటి నుంచి క్రైస్తవ ఇంట్లో ప్రార్థన నడుతున్నాం, అన్ని వాళ్ళ ఇంట్లో ప్రార్థన నడుతాం. వాళ్ళందరూ వచ్చారు, తుర్కోళ్ళందరూ వస్తారు. వాళ్ళ ఇంటికి ఒకరోజు పోయి ఇండ్లంతా కట్టుకోవడం సంతోషమైంది. మై క్యా బోలా తుమ్ ఘర్ బందే, వాళ్ళు అన్నారు తుమ్ దువా करे तो पास्टर जी घर बंदे में तुम्हारी दुआ से अన్నారు. अच्छा मुझे आज ऐसा लग रहा कि ये घर को एक चिराग होना అన్న, అంతే అన్న. వాళ్ళ కొడుకు లేరు. ये घर को एक चिराग होना सर का लग रहा जी, मेरे अंदर कुछ ऐसा लग रहा है, इसको एक चिराग आने वाला అని చెప్పిన. నేను మర్చిపోయినా ఆనే వాళ్ళ అని చెప్పి. ఒకరోజు ఆసుపత్రిలో ఆమె కూర్చొని ఉన్నది. ఆ పక్కన ఎవరో పేషెంట్ ఉన్నది. ఆ పాప పక్కన, ఒక డెలివరీ అయిన పాప పక్కన ఈమె వచ్చి కూర్చొని ఉన్నది. కూర్చొని ఉంటే కभी आई जी तुम्हें అన్నది. रात को आए जी, बच्चे को देखने आए क्या అన్నా. नहीं पास्टर ये बच्चा मेरा चन्नदी. कभी तुम्हें जी, तुम उस दिन बोल को गए तो पास्टर, उसके 2 महीने के बाद में मैं गर्भवती हुई, और किसको मालूम नहीं, सबको मालूम है, गली में सबको मालूम है, तुमको दिखने में मेरी डिलीवरी हुआ. सच्ची बोलो जी ना, मैं देखा ना तुम कितनी बार देखा. नहीं जी मेरा जो बच्चा जी అన్నది. నేను అక్కపక్కలు చూసి నా తెలుగులో, ఏమమ్మా ఏమి చెప్పింది నిజమంటే, అయినా యా రాత్రి అర్జెంట్ గాడీలు తీసుకొచ్చి టపక్కన కన్నది అనేది నార్మల్ డెలివరీ. హల్లెలూయా. నేను చూసి ఏమది, उस दिन तुम बोले ने पास्टर, तुम्हारी जबान से ईसा मसीह की दुआ से हमारे घर में एक चिराग आता बोले, और सचमुच हुआ జని అందరు శబ్దం హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడండి. ఈ రోజుకు అద్భుతం. తుర్కోళ్ళ ఇంట్లో మనోళ్ళు ఎందుకు బందుకోవటంలే? ఆమె ప్రార్థన చేసే మా ఇంట్లో అవుతుందా? మా ఇంటి ముందే కదా ఆడుకొని పెరిగింది ఆమె. ఈయన ప్రార్థన చేసి అవుతుందా? నేనే నీళ్ళు పోసిద్దానికి. హల్లెలూయా. మా ముందు పెట్టి పెరిగినోడు ఈయన ప్రార్థన చేసి అవుతుంది అని ఒక అపనమ్మకం రానియకూడదు మనకు. దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నంటే, ఈ రోజుకు మీ దేవుడైన యేసయ్య జీవము కలిగిన దేవుడు. వినరా? ఈ పిల్లోడు పెద్దోడైతుడు. ఈడు ఇంటమలే తల్లిదండ్రికి. వీళ్ళమ్మ కన్నీటితో ప్రార్థన చేస్తుంది, ప్రభువా తండ్రి విడసటంలే, విసుకక వెడతెగక ఎల్లప్పుడూ ప్రార్థనగా. ఆమె బైబిల్, వాళ్ళ భర్త ఇద్దరు సేవ చేస్తున్నారు. వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్ లేదేమీ లేదు. కొడుకు పుట్టినందుకు దేవునికి సమర్పించారు. వాళ్ళకి తెలిసిన వీరికి నెలగా కొంత బైబిల్ తెలుసుకొని సువార్త ప్రకటిస్తూ ఉండరు. ఈ పిల్లోడు పెరుగుతూ ఉండి ఇత్తందుడు అయిపోయాడు, తలనొప్పి అయిపోయాడు. తిట్లు, బూతులు, ఏందబ్బా ఈ పిల్లడు. అందరు గుడికి వచ్చారు, ఈ పిల్లడు రాడు. వీళ్ళు చర్చిలో అందరూ వచ్చారు, తన కొడుకే రాడు. ఈ తల్లి కన్నీరుతో ప్రార్థన చేస్తుంది. రోడ్ల మీద తిడతాడు, బడికి పోయినప్పుడు తిడతాడు. ఏంది ఎట్టటి తల్లిదండ్రి మీరు చూడు, నాకు చెప్పులు అయ్యా పాతయ్యే, బర్త్డేకి లేదే, పండగకి అయ్యే గుడ్డలు, ఏం క్రైస్తవం, ఏం ప్రార్థన, దరిద్రం, ఇంతలాంటి బూతులు తిడతాడు. సేవకురాలైంది. యా పిల్లోడు ఎవడు బాగా ఏంటి చూస్తున్నా ఆయన సౌండ్ ఇది. ఇంకా కొడతా ఏం చేసినా బాధపన్నది. వాళ్ళ తల్లి చాలా ప్రార్థన చేసింది విడనాడకుండా. ప్రభువా ఒక మాట మీద ప్రార్థన, నువ్వు వాగ్దానం చేసిన ప్రభువా, నేను ఈ బిడ్డను సేవ కోసం ఎన్నుకున్నావు, చచ్చిపోయిన పాతి పెట్టబడిన బిడ్డని ఎత్తుకొని వచ్చిన, నువ్వు చెప్పినందుకు ప్రభువా ఈ బిడ్డను ఇడసగాకని ఆమె ఎట్ట ప్రార్థన చేసినట్టు తెలుసా? ఏబు 1వ అధ్యాయం 5వ వచనంలో, ఏబు 1వ అధ్యాయం 5వ వచనంలో, నా పిల్లలు ఎక్కడైనా
తప్పిపోతారేమో అని ఏబు నా పిల్లలు అక్కడ తప్పి పాపం చేసి దేవునికి విరోధంగా ఏదన్నా కూడా కీడు చేస్తారేమో అని ప్రతిరోజు ప్రతి క్రమంగా బలిలు అర్పించుకుంటా దేవునికి ప్రార్థన చేసుకుంటా తన పిల్లల కోసం ఎంతో భయభక్తితో తన పిల్లలను కాపాడుకుంటున్నాడు. అట్ట ఈమె రాత్రింబుగులు నా పిల్లోడికి ఏమైనా శాపం వచ్చేదేమో, నా పిల్లోడు చాలా మితిమీరిపోతున్నాడు, అయ్యో నా పిల్లోడు ఇంత పని చేస్తున్నాడు, ఈయన సైతాన్ని మొత్తుతుందేమో, ఈయనకి దెయ్యాలి, ఈయనకి శాపం తగులుతుందేమో చాలా భయముతో రాత్రింబుగులు చదవక 1వ అధ్యాయం 5వ వచనమమ్మా, యోబు పుస్తకం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. వారి వారి విందు దినమును కూర్చి పూర్తి కాగా యోబు తన కుమారులు, పిల్లలు చూసిన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులారా, యోబు తన కుమార్తెల గురించి ఏడైనా ఏమన్నా తప్పిజారి నా పిల్లలు పాపం చేస్తారేమో, తన హృదయంలో దేవునికి విరోధంగా శపిస్తారేమో అని వారిని ప్రతిసారి పిలువనంపి వారిని యజ్ఞాలు అర్పించి వారి పాపాలను పవిత్రపరిచి ఏకోజామన ఎప్పుడు లేస్తున్నాడు ఏకోజామన లేచి ప్రార్థన చేస్తున్నాడంట. మనోళ్ళు పొద్దున్న లేరు, మధ్యాహ్నం లేచి కానీ ప్రార్థన చేయరు, మధ్యాహ్నం లేచి సీదా నాష్టాచా. హల్లెలూయా. కానీ అక్కడ ఏకుజామని లేదు, ఎందుకంటే భారము, నా పిల్లలు ఏడ శపించి నాశనం అయిపోతారని ఆ బాధతో ఆయన ఏకుజామని లేచి యజ్ఞాలు అర్పించి వాళ్ళని పవిత్రపరిచి వాళ్ళని బోధించి వాళ్ళని బలపరుస్తున్నాడంట. అట్ట ఈ తల్లి రాత్రి బగులు ప్రార్థన చేస్తుంది. ఈ పిల్లోడు కాలేజీకి పోయిండు, ఇంటంలే అసలు ఇంటంలే, 2nd ఇయర్ పాస్ అయ్యిండు, ఏంది ఈ బతుకు అని చెప్పి వాళ్ళ అమ్మని ఏం చేసిండు, బట్టలు ఇప్పేది ఏమి ఇప్పేది ఏమా, ఈ ముసింది బట్ట ఇప్పేది ఏమి ఇప్పేదు అని చెప్పి 7వ తరగతి నుంచి బడి సుట్టీలు ఉంటే పనికి పోతాడంట పిల్లుడు. పనికి పోయి డబ్బులన్నీ వస్తే ఆ డబ్బులతో ఏం చేస్తాడు, బట్టలు, బుక్కులు, పెన్నులు, ఆయనకు కావాల్సిన బూట్లు, షూస్ అన్నీ కొనుక్కుంటాడంట. అట్ట చేసి ఇంట్లో కూడా డబ్బులు ఇస్తాడంట, పనికి పోతాడంట రోషంతో. అందరి చేద్దాం హల్లెలూయా. ఈ టైంలో ఉన్నాడు తిరగబడి పిల్లోడు. ఆయన కానీ వీళ్ళమ్మ ఒరేడు డబ్బు ఆశతో వీడు దేవుని విరోధిస్తున్నాడు కదా, ప్రార్థనకు రావడం లేదా, ప్రభా ఈయనకి ఏం కాకూడదు ప్రభా కాపాడుతాను రేని ప్రార్థన చేస్తుంది ఈమె. ఒకరోజు తల్లి నిర్ణయించుకున్నది, ఒరే అందరూ మా చర్చిలో ఉండే బైబిల్ ట్రైనింగ్ పోయి సేద నేర్చుకుంటుండ్రా, వాడు బాగుతున్నాడు బాతవరా అంతేంటే బైబిల్ ట్రైనింగ్ మేము మాత్రం అడుక్కుండే నాయన దేవుని సేవ అని అడుక్కుంటే నాకు ఇష్టం లేదు, సేవ అంటే నాకు ఇష్టం లేదు అని మళ్ళీ వాడు పని పోతాడు, బడి ఇడిచిండు, 2nd ఇయర్ పడిపోతున్నాడు, పని పోతున్నాడు. ఆయనకు మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళ చర్చిలో నుంచి ట్రైనింగ్ పోతున్నాడు. ఒరే ఈడు పోతున్నాడు, నువ్వు పోతున్నాడు, నేమో ఎవడు చెప్పండి, ఇది ఆ సేవ బతుకా, ఇది పోయి పని చేసుకొని సేవ చేసుకోండి, పని చేసుకోకుండా ఏంది బతుకొని వాళ్ళ అమ్మలకు చెప్తున్నాడు. చక్కనయ్య ఏదో మా తెలుగులో ఒక సామెత ఉంది, మా మేనమామ అంటాడు ఒక మాట, గుడ్డు కోడి నెక్కిరించిందంట. మా మేనమామ అంటాడు ఈ మాట, మధ్యకుంది మేనమామ, గుడ్డు కోడి నెక్కిరించింది అట్ట వాళ్ళ అమ్మని అంటుండాడు ఏమని, నీకేం బతుకు ఆరెక్కు వీళ్ళమ్మ వీడు ఏం దబ్బాడు మెత్తిమిరిపోతాడు చాలా కన్నీరిడిచి. ఒకరోజు పిల్లోడు పనికి పోయించిండంట, స్నానం చేసి కూర్చొని అన్నం తిని కడుపు నిండి అన్నం పెట్టిందంట, పిల్లోని కాలు పట్టుకున్నదంట. నన్ను తిట్టినవరా, నన్ను దూషించినవరా, అంత చేసినవరా, బేజారు లేదురా, నువ్వు చచ్చిపోతున్న చర్మ రోగం వచ్చి చచ్చిపోతుంటే యేసయ్య కాపాడినరని ఏడ్చి అని కాలు పట్టుకుని ఒక 10 రోజులు పోనా నువ్వు బైబిల్ ట్రైనింగ్కు, కళ్ళు నీళ్ళు గారిస్తే వల్ల కళ్ళ నీళ్ళ సుక్కలు అని కాలు వినబడుతున్నాయంట. అప్పుడు వాని గుండె కరిగి, నేను అట్టాటిని మా అమ్మని ఎంత దూషించినా, మా అమ్మ నా కోసం ఎంత బాధపడుతుంది, నువ్వు చచ్చిపోతున్నావురా, దేవుడు నిన్ను పిలిచిండ్రా, దేవుడి సేవ కోసం వచ్చినవరను, నానా నువ్వు శాపంకు నీ మార్గం అంతా తప్పిపోతుందిరా, రేపు ఏమవుతుందిరా, 10 రోజులు బైబిల్ ట్రైనింగ్ పోరాను, అందరు పోతున్నా నువ్వు బోరా, ఈ చర్చలో వచ్చిన అందరు పోతున్నా నువ్వు బోరా అని కన్నీటితో ఏడ్చి ఆ పాదాలు కడిగిందంట. అంది పాదం పట్టుకొని అప్పుడు చీ అనిపించిందంటే, ఏంది మా అమ్మ ఇటు చేస్తుంది, నేనేంది ఇట్టు చేసి మా అమ్మని ఇంత దూషించని. అప్పుడు ఆయనకు పశ్చాత్తాపమైనట, అవునే నేను మా అమ్మని ఎంత తిట్టినా అని చెప్పి, సరేలే అమ్మ 10 రోజులు పోతా చూడు, నేను ఏ మమ్మీ 10 రోజులు పోతా, నాకు బేజారు వచ్చిందంటే వచ్చేస్తా నేను. సరేలే నాన్న, నీకు బాగా లేకపోతే నీకు అది సరిగా అనిపించుకుంటురా, పోయిరారా నాయన అని నీకు తయారు చేసి ట్రైన్లో పోయి కూర్చోబెట్టి వచ్చేందుకు ఆడ పిల్లోళ్ళు, ఒరే ఏంద్రా బాగుంటున్నావు రానని, ఇప్పుడు ఎందుకు వచ్చినవారని ఎక్కిరిచ్చిందంటారు. ఏ మా అమ్మ పంపించిందని వచ్చిండ్రాబా, ఆ మా అమ్మ ఏడ్చినందుకు బేజారే మనసు బేజారే వచ్చిండ్రాబా అని అన్నాడంట. కూర్చుని ఆడబోయేలకి ఈ సేవకులు ఈ బైబిల్ ట్రైనింగ్
ఓరే సేవకులారా ఒకరోజు చూసేయండి రా సేవ బైబిల్ ట్రైనింగ్ చేసేవాళ్ళు ఆ వచ్చేలకి ఉపాసాలు పెట్టిండంట వాళ్ళందరికీ. వచ్చిన వాళ్ళకు ఉపాసాలు ప్రార్థన పెట్టిండట, సాయంత్రం అన్నమంట వాళ్ళకు. పర్వాలే ఉపాసం చేయాలి ఆ భక్తి అని చెప్పి ఆ పిల్లలందరూ మేము బాగా చేస్తున్నామని వాళ్ళతోటి ఈడు కూడా ఉపాసంలో ఉండి సాయంత్రం తింటున్నట. 2-3 రోజులు ఉపాసం చేసేలకు వాని దేహంలో ఉండే ఆ దురాత్మ, ఆ చెడు ఆత్మ, అహంకారం, ఆ అసిద్ధమైన ఆత్మ ఒక్కొక్కటి ఇడిచిపెట్టిపోతున్నదంట. వారికి ఏమో సమాధానం అనిపించిందంట. 9 రోజులు అయిన తర్వాత వాడు ఫోనే చేయలేదు కదా, తల్లి బతికిసుకున్నది నువ్వు ఒక్కడిని. పాప అల్లాడే పాప తల్లి ఏం చేసింది, ఫోన్ చేసిందంట వాడనుకు హాస్టల్లో ఆ బైబిల్ ట్రైనింగ్లో. అయ్యా వాడు అలిగిండేమో అందుకే వాడు ఫోన్ చేయలేదు, వాడిని మాట్లాడించండి అంటే. అలిగిండు ఎందుకమంటే లేదమ్మా బాగుండాడు వాడు. ఏం బాగుండడా పిలుసయ్యా అంటే వాడు ఫోన్లో వచ్చి ఎత్తుతాడు. ఏంది అంటే ఏందైనా బాగుండవా అంటే బాగుండా. మళ్ళీ ఏంద్రా ఎప్పుడు వచ్చావురా నువ్వు 10 రోజులకు వచ్చానన్నావు కదంటే బాప్తిసం తీసుకోవాలి నేను, థామస్ పాస్టర్ వచ్చిండా బైబిల్ ట్రైనింగ్లో బాప్తిసం. ఒరే నువ్వు బాప్తిసం తీసుకుంటావు, ఒరే నిజంగా చెప్పురా మష్కీర్ చేయకరా, నాకు నమ్మను కావటం లేదు. పాస్టర్కి పేరు ఇచ్చొచ్చినా ఈ 3 రోజుల నుంచి నాకు దేవుడు చాలా మాట్లాడిండు, నేను పశ్చాత్తాపడినా మమ్మీ, నేను సేవ చేస్తా మమ్మీ, అందుకు బాప్తిజంకి రెడీ అయినా నేనంటే వాళ్ళమ్మకు ఎక్కడ లేని సంతోషము. 10 రోజులు నా కొడుకు మారిండు. హలో ఒరే దుష్ట పూజారి, కొడుకు సావలేదురా, సచ్చినోని బతికించిండు యేసయ్య. మంగళగిరిలో ఈ రోజుకు సేవ చేస్తుండ్రు ఆ పల్లెటూరులో. వాడు 4 సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చిండు, పెళ్లి చేసుకున్నాడు, వానికి బిడ్డ పుట్టింది. వాళ్ళ మేనమమ్మ సావలేదు నువ్వు చెప్పినట్లు, వాళ్ళమ్మ సావలేదు నువ్వు చెప్పినట్లు. దుష్టుడా, యేసయ్య శిలువలో చెప్పిన మాట, యేసయ్య శిలువలో కార్చిన శాపం, శిలువలో కార్చిన రక్తము, ఆయన మోసిన శాపము ఆ ఇంటిని శాపము నుంచి ముక్తి చేసింది, అంతే నిజము. ఇదిగో ఆ పిల్లలు ఇప్పటికి బతికుండు, వానికి పిల్లోడు కూడా పుట్టిండు, వారి మేనమామ కూడా బతికుండు. వాడు మారి వానిలో ఈ రక్త రోగం అంతా పోయినందుకు వాళ్ళ మేనమామలు, వాళ్ళ ఇంటిల్లాదులు, వాళ్ళ కుటుంబములు, వాళ్ళ తండ్రి సైడులు, వాళ్ళ తల్లి సైడులు అందరూ మారి వాళ్ళ తల్లి అందరూ వాళ్ళ కుటుంబం వల్ల చర్చ అంతా నిండిందంట. హల్లెలూయా. మన సాక్ష్యంను చూసి మీ కుటుంబములు మారాలా. ఆ తల్లి ఏడ్చి ప్రార్థన చేసింది. ప్రార్థన విని ఆడ సేవలో బయలుకు 55 యెషయా ప్రవచన పుస్తకంతో మాట్లాడినట. యేషయా ప్రవాది పుస్తకంలో 55 అధ్యాయము 5వ వచనంలో నిన్ను పిలిచిన నిన్ను ఎన్నుకున్నా నిన్ను నేను మహిమపరుస్తా, నీ కాడికి అనేక జనాంగములు వస్తారు, నిన్ను నేను స్వస్థతపరుస్తా. అబ్బా ఎట్లాంటి అద్భుతమైన వాక్యంతో మాట్లాడలకు అప్పుడు ఆయన కళ్ళు తెరిచిందంట. ఆ పిల్లోడు ఆ బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు 55 అధ్యాయము యెషయా ప్రవాది పుస్తకంలో 5వ వచనం. అమ్మ నువ్వు ఎరగని జనులను నీవు పిలిచెదవు, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నిన్ను ఎరగని జనముల ముందు నిన్ను నేను మహిమపరుస్తాను, నిన్ను జనాంగంలో వెదికొస్తారు, వారిని నీ మూలకంగా వారికి ఆశ్రయం దొరికినట్టు చేస్తాను. నిన్న ముందు చదవండి. నీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వెదకండి, వేడుకొనుడి, ప్రార్థన చేయండి. భక్తిహీనులు దుష్టులు తన మార్గములు విడిచిపెట్టి, దుష్టులు తన చెడు తలంపులు విడిచిపెట్టి మనసు తిరుక్కొని వారు నీ మూలకంగా వాళ్ళు యెహోవా వైపు తిరిగిన ఎడలా ఆయన వారి యందు జాలిపడి వారు మన దేవుడైన ప్రభు వైపు తిరిగిన ఎడలా బహుగా వారి పాపములు క్షమించదను. ప్రైజ్ లార్డ్ చేసి అప్పుడు ఈ పిల్లోడు ఆ ప్రార్థన బైబిల్ ట్రైనింగ్లో ఒక వర్షిప్ టైం నడుస్తుందంట ఉదయం కాలంలో. వాడు ఆ వాక్యం చదివి పశ్చాత్తాపన్నాడంట. అయ్యో నేను నా తల్లిని తిట్టినా, నా తల్లిని దూషించిన, నా తల్లిని అంతేకాదు బైబిల్ ఇక్కడ పెట్టుంటే పక్కన వాళ్ళ ఆయన చదివి బుక్కులని బైబిల్ పెట్టుంటే కపాటు పక్కన ఉంటే ఆ బైబిల్ మీద కాలు పెట్టి ఆ కపాటు మీద ఉండే బ్యాట్లు తీసుకుంటాడు, బ్యాట్లు బాల్ తీసుకొని ఆడబోతాడంట. అంత ద్వేషం అంట దేవుడు అంటే వానికి,
అవన్నీ మతికి, నా తల్లిని తిట్టినా, నా తల్లికి దుర్మార్గం చేసిన, నా తల్లిదండ్రికి ద్రోహం చేసిన, నా చర్చికి ద్రోహం చేసిన, నా దేవునికి ద్రోహం చేసిన అని 1 గంట ఏడ్చిండంట చూడు. అప్పుడు వాళ్ళు పాస్టర్లు ఏం చేసిండ్రు, వాడిని ఇడిచిపెట్టండి, మనం ట్రైనింగ్ పోదాము. ఆ పిల్లోడు దేవుని ఆత్మ వాని మీదకి వచ్చింది, వానికి అన్ని కళ్ళు కనపడుతున్నాయట. వాడు చేసిన దుర్మార్గతను, వాడు చేసిన పచ్చి పాపము, వాడు చేసిన తల్లిదండ్రికి తెలియకుండా ఏమేమి దుర్మార్గతను అన్ని మతికొచ్చి అన్ని క్షమాపణ అడిగి ఆ రోజు వాని దేహంలో ఉండే సమస్త భారం అంతా దిగిపోయిందట. కష్టపడి భారం మోయొచ్చిన వార్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చును. నేను దీనుని, యేసయ్య అంటున్నాడు, నేను దీనుని, సాత్వికుని, నాలో మీరు నేర్చుకోండి. నా నొగము చాలా సులువైనది, మృదువైనది, అది మీకు ఆత్మలకు విశ్రాంతి ఇస్తుంది. అందరికి శబ్దం హల్లెలూయా. నా ప్రియులారా, ఆ కుటుంబం మారింది. ఆ పూజారి చెప్పినట్టు ఆ పిల్లోడు సావలేదు, ఈరోజు ఆ పిల్లోడికి కొడుకు పుట్టిండు. వాళ్ళ మామ సావలేదు, వాళ్ళ మామ ఇంటి లాదులందరూ రక్షణ పొందరు. వాళ్ళ అమ్మకేం కాలేదు, వాళ్ళమ్మ ఈ రోజుకు సేవ చేస్తుంది. వాళ్ళమ్మ అద్భుతమైన సేవ చేస్తుందంట. పిల్లోడు ఇప్పుడు మంచి బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చింది కాబట్టి వాళ్ళ అమ్మలకు చాలా ఆధారం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకి బైబిల్ ట్రైనింగ్ లేదు, పాపం అన్యాదుగా అట్నే పాపం సేవ చేస్తుండ్రు. వాళ్ళ అమ్మలకు చాలా బలం వచ్చేసింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక తల్లి కన్నీటితో మొరపెట్టింది. ఆ తల్లి ప్రార్థన, హన్నా ప్రార్థన ఎట్ట దేవుడు విని గొడ్రాలైన ఆమె అవమానమును, ఆమె మీద ఉన్న ఆ అనిష్టమును, శాపమును తీసి కడిగి సమూయేలుని ఒక గొప్ప ప్రవాది పుట్టించినట్లు ఆ బాబు జయప్రకాష్ అని మంగళగిరిలో ఇప్పుడు సేవ చేస్తాడు. కనమూసం ప్రార్థన చేస్తాను. నా ప్రియులారా, మీరు నమ్మిన దేవుడు గొప్ప అద్భుతాలు చేసే దేవుడు. ఎవరు వచ్చి ప్రార్థన చేయాలని వేరు చేయగలరు. ప్రార్థన చేయని పాస్టర్లు సార్, మీరు ఇంట్లో ఉండి దేవుని ప్రార్థించండి. మీ కుమారుల కోసం, మీ పిల్లల వరదిల్లడానికి, మీ జీవితాల వరదిల్లడానికి, మీ బతుకుల వరదిల్లడానికి, మీరు దీవింపబడడానికి, మీరు ఈ లోకంలో శాపము నుండి, నాశనం నుంచి విడుదలయ్యేదానికి మీరు ఈరోజు నాతోటి ఏకీభవించి ప్రార్థించినట్లయితే నిశ్చయముగా దేవుడు ఈ అద్భుతాలు మీ ఇంట్లో చేయబోతున్నాడు. దేవుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకంలో ఉండేది మా తండ్రి, నీకు స్తోత్రం కలుగును. ప్రతి ఒక్క వాగ్దానములు, నీ వచనములు రాసిన ప్రతి ఒక్క వచనాలు అక్షర సహితము తండ్రి మనుషుల జీవితంలో ఇప్పటికీ నెరవేర్చి అద్భుతాలు, సూచక్రియలు, మహత్వకార్యాలు చేస్తున్న ప్రభువా. తెలియని నామకార్థకమైన క్రైస్తవులు ఆ తల్లి ప్రార్థన చేసినందుకు ఆ బాబును రక్షించినవు ప్రభువా, కాపాడినవు. ఆ రోగంతో కాపాడి పాతిపెట్టిన పడిన ఆ బాబును తీసి ఈరోజు సేవకునిగా లేపిన ప్రభువా. ఈరోజు ఎంతో తల్లిదండ్రులు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతో తల్లిదండ్రులు తన భర్తల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతో స్త్రీలు తన పిల్లల కోసం, తన తమ్ముల కోసం, తన అన్నల కోసం, ఎంతో జనము తన కుటుంబంలో నశించే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. వారి ప్రార్థన వింటావని ఈరోజు ఈ వాగ్దానములతో, ఈ వచనాలతో వారిని బలపరిచినందుకు నీకు స్తోత్రం ప్రభువా. కృపగలిగిన దేవా, ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం ఇంట్లో. ఈ రోజు నుంచి ప్రభువా, ఇక్కడ విన్నవారు, నన్ను విన్నవారు, వారింటిలో సమస్తమును తల్లి, ఇగో నీ దుఃఖ దినము సమాప్తమైనవి. నీకు శాపములున్నాయని ఎవరు చెప్పిండ్రు, నీ మీద దోషముందని ఎవరు చెప్పిండ్రు. యేసుక్రీస్తు శిలువలో శాపగ్రస్తుడైంది ఎంత నిజమో ఈరోజు నువ్వు నమ్మినట్లయితే నీ శాపములు విడుదలైంది కూడా అంతే నిజమో యేసు నామమున. ప్రభువా, విన్నవారందరికీ శాపముతో ముక్తి, విన్నవారందరికీ రోగంతో ముక్తి. ఎటువంటి అద్భుతమైన సాక్ష్యం తండ్రి. తండ్రి, ఒక తల్లి, ఎక్కువ బైబిల్ తెలియని తల్లి ప్రార్థన చేసింది తండ్రి. ఒక ఎరగని అంబ్యాధకురాలు ప్రార్థన చేసింది ప్రభువా. ఎటువంటి వారు ప్రార్థన చేసినా కానీ ఈరోజు దేవుడు వింటాడని ఈ ఒక సాక్ష్యంతో దేవుడు మాకు రుజుపరిచాడు ప్రభు. అవును ప్రభువా, రక్షక, మా హృదయాలను ఓదార్చిన ప్రభు, బలపరిచిన దేవా. ఎంతమంది విరిగి నలిగిన హృదయాలను ఈరోజు ఈ వాక్యంతో వారి హృదయమును కట్టి, వారి ఆత్మవిశ్వాసమును బలపరిచి, వారి ధైర్యమును వారికి ధైర్యం ఇచ్చి, ఇదిగో హల్లెలూయా, థ్యాంక్ యూ. అందరూ స్తోత్రం చేద్దాం. మీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ జీవితాలు ఆశీర్వదిస్తాడు. మారని పిల్లలను దేవుడు మారుస్తాడు. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. ఎంతో మంది తండ్రి తల్లులు, స్త్రీలు తన పిల్లల కోసం, తన భర్తల కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. ఎంతో పురుషులు, ఎంతో కుటుంబాలు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. వారి ప్రార్థన ఈ రోజు విన్న రోజు
వారి జీవితాల అద్భుతాలు, సూచక్రియలు, మార్పులు తండ్రి, నీ సుఖము, నీ సమాధానము, నీ శాంతి, నీ ధైర్యం నిచ్చి తండ్రి, నీ రక్షణతో, నీ నిత్యముతో వారందరి కుటుంబాలలో తండ్రి ఈరోజు నీ వాక్యంతో బలపరిచి తండ్రి రక్షించి కాచి కాపాడు తండ్రి. ఇక్కడ ప్రార్థన పెట్టుకున్న ఈ తల్లి ఈరోజు పెట్టుకున్నది కాబట్టి ఎంతోమంది విరిగి నలిగిన హృదయాలను ఓదార్చిన ప్రభువా, ఎంతోమంది ఓడిపోయిన సోలిపోయిన మనసును బలపరిచినావు ప్రభువా. ఈరోజు కాపాడి బలపరిచిన దేవానికి స్తోత్రం. విన్న వారందరి జీవితంలో ఈ రోజు నుంచి ఇప్పుడు నుండి అద్భుతాలు, సూచక్రియలు, మహత్వ కార్యాలు వారి మూలకంగా అనేక అన్యులు రక్షణ పొందినేమని తండ్రి కోరుతా ప్రార్థిస్తా. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి దీవెనలు, రక్షణ, నిత్య జీవనం కలుగునుగా కానీ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియులారా, విన్న ప్రియులారా, దేవుడు మీ జీవితాల్లో ప్రతిరోజు అద్భుతాలు చేయబోతున్నాడు. అడగండి. ఎవలే కానీ ఎక్కడి నుంచైనా యేసయ్యా నా పిల్లల్ని కాపాడని అడగండి. దేవుడు మీ ప్రార్థన వింటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.